శ్రీ గణేశాయ నమః. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణసుఖదుఃఖదాః ఆగమాపాయినో నిత్యాస్తాన్ స్థితిక్షస్వ భారత. భావం: కృష్ణుడు మరికొంత విపులంగా చెబుతున్నాడు. అర్జున, మనకు 10 ఇంద్రియములు ఉన్నాయి కదా, వాటికి శబ్ద స్పర్శ రసరూపగంధములు లక్షణములు. శరీరంలో ఉన్న జ్ఞానేంద్రియములు ఈ లక్షణములతో కలిసినప్పుడు మనకు అనుకూలంగా జరిగితే సుఖము, మనకు ప్రతికూలంగా జరిగితే దుఃఖము, వేసవి కాలంలో ఉష్ణము, విపరీతమైన చలికాలంలో శీతలము వస్తూ పోతూ ఉంటాయి. కంటికి కొన్ని ఇంపుగా, మరికొన్ని అసహ్యంగా కనిపిస్తాయి. అలాగే చెవులకు కొన్ని మాటలు వేణుల విందుగా, మరికొన్ని మాటలు కంటకంగా వినిపిస్తాయి. అలాగే మంచి వాసనలు, చెడు వాసనలు. ఇంకా చర్మం అసలైనది. శీతోష్ణములను భరించేది అదే. ఎండ కాస్తే యుక్క, వానాకాలంలో చిత్తడి, శీతాకాలంలో చలి వీటిని తట్టుకోవడం. కానీ ఎండాకాలం పోగానే శీతాకాలం వస్తుంది, శీతాకాలం పోగానే ఎండాకాలం వస్తుంది. అలాగే సుఖము పోగానే దుఃఖము, దుఃఖము పోగానే సుఖము వస్తుంటాయి. ఇలా వస్తూ పోతూ ఉండే పరిణామాలను ఓర్చుకోవాలే గాని శోకించకూడదు అనే జ్ఞానం ఉంటే శీతోష్ణాలు ఏమీ చేయవు, అన్నీ సంతోషంగానే అనిపిస్తాయి. కాబట్టి అన్నింటినీ సమదృష్టితో చూడాలి, సహించడం నేర్చుకోవాలి, ఓర్పు వహించాలి, ధైర్యంగా ఎదుర్కోవాలి. అలాగే వృద్ధాప్యం తర్వాత వచ్చే మరణానికి కూడా శోకించకూడదు. ఎందుకంటే మరణం కూడా శరీరానికి కలిగే ఒక అనివార్యమైన పరిణామము. అది శరీరానికే కానీ ఆత్మకు కాదు. భీష్ముడు మొదలగువారు వృద్ధులు. వారి యుద్ధం జరిగినా జరగకపోయినా చావడం తప్పదు. వారి మరణం కోసం శోకించడం తగదు అని కృష్ణుని బోధ. సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.